ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు బేబీ పజన్ కౌర్ మంచి ఆరోగ్యం కొరకు, కుటుంబ దైవాశీస్సుల కొరకు, సునీతాదేవికి సంపూర్ణ స్వస్థత దయచేసినందుకు కృతజ్ఞతగా దైవాశీస్సుల కొరకు, జగన్మోహన్ సంజనలపై దైవాశీస్సుల కొరకు, ముకుల్ త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థత మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు, స్వప్న శ్రీనివాస్ స్వాతి మంచి ఆరోగ్యం కొరకు, ఒక వ్యక్తి తలంపు ప్రకారం కుటుంబంపై ఉన్న పూర్వీకుల పాపశాపాల నుండి విడుదల, సకల బంధకాల నుండి విడుదల కొరకు, నిర్మలా కుటుంబం సకల బంధకాల నుండి విడుదల, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత, పిల్లల బంగారు భవిష్యత్తు, కుటుంబంపై దేవుడు తన దీవెనను మెండుగా కురిపించినట్లుగా, జేఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ మరియు బిల్డర్స్ వ్యాపార అభివృద్ధి కొరకు, హెలెన్ మంచి ఆరోగ్యం కొరకు, పెటీషియా త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థ కొరకు, దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న కురువుల కన్యాస్త్రీల మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకలేందు దేవుని సంరక్షణ కాపుదల కొరకు, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మీయత విశ్రాంతి కొరకు, కె సుబ్బులు డిప్రెషన్ నుండి మరియు సకల బంధకాల నుండి విడుదల, సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభువు దీవించినట్లుగా అనేక మందికి మేలులు, స్వస్థతలు, అద్భుతములు, ఆశీర్వాదములతో నింపబడినట్లుగా అభిషేకం కొరకు, రితీష్ అక్షిత దైవజ్ఞానం ఆరోగ్యం, రాకేష్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా దేవుని దీవెనల కొరకు పూజను సమర్పించేవారు ఏ రాయపరెడ్డి, ఇన్నారెడ్డి, రాణి శ్రీదేవి, దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్, పనిచేసే సిబ్బంది, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి మంచి ఆరోగ్యము, ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా, మక్కెర శివరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత, జంగమ్మ మంచి ఆరోగ్యం, కంటి సమస్య నుండి విడుదల కొరకు, సంపూర్ణ స్వస్థత దైవాశీస్సుల కొరకు, భూలక్ష్మి మంచి ఆరోగ్యం, థోమాస్ మాస్టర్ మంచి ఆరోగ్యం కొరకు, థోమాస్ మాస్టర్ త్వరగా నడవాలని దైవ ఆశీస్సుల కోసం సమర్పిస్తున్నారు. అవినాష్ సంగీతకి సంతానవరం దయచేయాలని పునీత అంతోని వారి పేరిట పూజ, అంతోనికి యూకేలో జాబ్ రావాలని పరిశుద్ధ మరియమ్మ గారి పేరిట పూజ. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. మధురం మధురం నీ నామస్మరణ, శరణం శరణం నీ దివ్య చరణం. మధురం మధురం నీ నామస్మరణ, శరణం శరణం నీ దివ్య చరణం. నాలెలవై నీవే కొలువైన నీవే, నాలెలవై నీవే కొలువైన నీవే, సత్యము నీవేన కరుణామయ, ఆ సత్యము నీవేన కరుణామయ. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడెను నీ సుగుణగానం. యెరూషలేమా, నీవు లేచి కొండపై నిలుచుండి పవిత్రుడైన దేవుడు నీ బిడ్డలను తూర్పు పడమరల నుండి కొని వచ్చుటను చూడుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో
ఉండనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా సంతోషం నిండిన రోజు. ఆ బాలయేసును చూడడానికి ముగ్గురు రాజులు, జ్ఞానులు తూర్పు దిక్కు నుండి వచ్చిన రోజు ఇది. ఇంగ్లీష్లో ఈ యొక్క పండగకి మనం చెప్తున్నాము ఎపిఫనీ అని మనం చెప్తున్నాము. ఈ యొక్క ఎపిఫనీ అనే యొక్క పేరున ఒక అర్థం ఏమిటంటే బిడ్డలారా, సాక్షాత్కారం, వ్యక్తపరచడం, దాని యొక్క అర్థం. అందువలన తెలుగులో మనము సాక్షాత్కార పండగ అనము చెప్తున్నాము. పిల్లరా, ఈరోజు అదే విధంగా ఆ ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువుని కనుగొనడానికి, సందర్శించడానికి, ఆయన నుంచి అనుగ్రహాలు, దీవెనలు పొందడానికి చాలా దూరం నుంచి, సుదూరం నుంచి ఆ యేసు దగ్గరికి వస్తున్నారు ఈరోజు. ప్రియులరా, ఒక గొప్ప రోజు తల్లి శ్రీసభ మన కొరకు సిద్ధం చేసిన, మన కొరకు తయారు చేసిన ఒక రోజు. ఈరోజు మనం మొదటి పఠనం మనం చదివినట్లయితే యెషయా ప్రవక్తగా గ్రంథం నుండి తీసుకునిబడినది. యెషయా ప్రవక్తగా ఏం చెప్తున్నారంటే, ఇశ్రాయేలుని పరిపాలించిన ఆ పరిపాలకుడు యాహోవైన దేవుడు ఆ యెరూషలేము పునరుద్ధరించబడిన యెరూషలేము పట్టణం గురించి దర్శనాన్ని తెలియపరుస్తున్నాడు. చీకటి ఉన్నప్పటికీ కూడా, అంధకారాలు ఉన్నప్పటికీ కూడా ఆ వెలుగులాగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి శాంతి సమాధానం ఇవ్వడానికి వస్తున్న ఒక మాట ఈరోజు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేశంలో ఒక గొప్ప ఆనందం మరియు సంపద ఉంటుంది అని తెలుపుతున్నాడు. ఈ యాహోవైన దేవుడు ఇశ్రాయేలు మధ్యలో నిలబడుతున్నప్పుడు అక్కడ ఏమవుతుంది? అక్కడ సంపద, ఒక మంచి వెలుగు, మంచి శాంతి సమాధానంతో కలిసి ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తారు, నివసిస్తారు అని యెషయా ప్రవక్తగా ఈ ఒక మొదటి పఠనం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు రెండవ పఠనం పునీత పౌలు గారు ఈ ఎఫెసీయులకు రాసిన లేఖలో పౌలు గారు చెప్తున్నారు, యేసు ప్రభు కేవలము క్రైస్తవులు సంఘానికి మాత్రం కాదు వచ్చినది, అందరి కొరకు, యూదులకు, అన్యులకు, అందరకు. ఎందుకు వచ్చారంటే వారిని ఆహ్వానిస్తున్నారు. క్రీస్తు సాధించిన మోక్షాన్ని సమాన స్థాయిలో పంచుకోవడానికి, అందరూ ఒకే శరీరానికి చెందవారని యేసుక్రీస్తు వాగ్దానములో సహభావస్తులు అని స్పష్టం చేశాడు. అందరూ ఒకే శరీరానికి చెందిన వారే అని యేసు ప్రభువులు చెప్తున్నారు. అవి యేసు ప్రభుని యొక్క శాంతి సమాధానం కేవలం క్రైస్తవులకు మాత్రం కాదండి, అందరికి కూడా, విశ్వసించిన వారు, యేసు ప్రభుని విశ్వసించిన వారు అందరికీ కూడా అని పునీత పౌలు గారు మనకు ఈ పఠనం ద్వారా తెలియపరుస్తున్నాడు. మనము ఈ రోజు సువార్త పఠనములు మూడు కార్యములు మనము నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ఆ ముగ్గురు రాజులు యేసు ప్రభుని కనుగొనడానికి తూర్పు దిక్కు నుండి వస్తున్నారు. రెండవది ఏమిటండి? హేరోదులో జ్ఞానులు ఉన్నటువంటి సమావేశం. హేరోదు ఈ యొక్క శిశువుని బహిష్కరించడానికి, వధించడానికి వస్తున్న సమయములు ఆ ముగ్గురు రాజులు ఆ శిశువుని సందర్శించడానికి వస్తున్నారు. ఇది రెండు వ్యత్యాసం ఉంటుంది. ఈ రెండు రాజులలో ఉన్నటువంటి వ్యత్యాసం మనల్ని సూచిపిస్తుంది. ఇంకా మూడవది ఏమిటండి? ముగ్గురు జ్ఞానులు క్రీస్తుకు నివాళులను అర్పించి ఆయన ఆశీర్వాదాలు పొందుతున్నారు. అవును, వారి యొక్క ఆ జీవితములు వాళ్ళకు విలువైన వస్తువులు వారికి ఇచ్చి, సంప్రాణి కానీ, బంగారం కానీ,
విలువైన వస్తువులు ఇచ్చి తన యొక్క జీవితం ఎవరికి అర్పిస్తున్నారు? అంగీకారం చేస్తున్నారు యేసు ప్రభుతో. ఆ బాల యేసుతో అంగీకారం చేసి ఆ బాల యేసును కనుకొని సొంతం వారు ఆ కోరికనున్న ఆ యొక్క ఆ స్వప్నం ఆ వారి యొక్క జీవితంలో వారు ఏమనుకున్నారో అది సఫలమైంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ సాక్షాత్కార పండగ మనము కొనియాడుతున్నప్పుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభువునే కనుగొనడానికి, యేసుక్రీస్తుని మన జీవితంలో స్వీకరించడానికి మనము సిద్ధంగా ఉన్నారా? ఆయన కొరకు మనం జీవిస్తున్నామా? ఈరోజు ప్రతి విధంగా ఈ పూజలలో జరుపుతున్న ఈ పాల్గొన్న మనం అందరము కూడా అడుగుతున్న ఒక ప్రశ్న ఇది: నేను ఎంతవరకు యేసు ప్రభువుని కనుగొనడానికి, యేసు ప్రభువుని సందర్శించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక్కొక్కరు అడగవలసిన ప్రశ్న ఇది. ప్రియులారా, ఈరోజు ఈ పూజల సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిన్ను చూడడానికి, నిన్ను కనుగొనడానికి నన్ను సిద్ధపరచండి ప్రభువా అని చెప్పి ఈరోజు చేసిన ప్రతి యొక్క తప్పుల కొరకు, పొరపాట్ల కొరకు ఎప్పుడైతే యేసుక్రీస్తుని సందర్శించడానికి, కనుగొనడానికి విఫలమైన సందర్భాలు బట్టి, అదేవిధంగా ఆ దేవుని వాక్కు ప్రకారం జీవించలేక మన ఇష్ట ప్రకారం జీవించినట్లు అన్నటువంటి సమయాన్ని విఫలమైనందుకు మనం దేవుని నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలు కొనుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. చాలా సంతోషంగా, ఆనందంగా ఈ యొక్క మహిమ ప్రార్థన మనము ప్రార్థించి దేవునికి మహిమపరచుదాం. త్రిత్విక దేవుని మహిమపరచుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిది అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాను, నిన్ను ఆరాధించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములు అర్పిస్తున్నాము. జనిదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిది యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పిదకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిది అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమానిదుడమైన నీ తేజస్సు మా మీద నోకి మా హృదయములను ప్రకాశవంతము చెయ్యునుగాక. ఈ విధముగా మేము ఇహలోకపు చీకటి ఛాయలను దాటి నిత్య తేజస్సుతో శోభిల్లించుటను పరలోక రాజ్యమును చేరుకొందుముగాక.
నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. మొదటి పఠనము యెషయా గ్రంథము అధ్యాయం 60 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము అధ్యాయం 60 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యెరూషలేమా, లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లావరించియున్న, జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును. రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయంను చూడవత్తురు. కనులెత్తి నలువైపులా పరికరించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందువలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యంను గాంచి నీవు సంతసముతో మెరైదువు. నీ హృదయం ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువార్త వల్ల అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలో పాలు లభించుచున్నది. 2వ పట్నము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు, మరి 5వ వచనం నుంచి 6వ వచనం వరకు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పని దేవుడు నాకు అప్పగించినని మీరు నిశ్చయముగా విని ఉందురు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరిచెను. దీని గురించి నేను సంగ్రహముగా రాసి తిని, గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు. కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకును ప్రవర్తలకును దీనిని తెలియజేసెను. అనగా సువార్త వల్ల అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలో పాలు లభించుచున్నను. వారును ఈ శరీరం యొక్క అవయములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా యేసునకి, హల్లెలూయా క్రీస్తునకి, హల్లెలూయా యేసునకి, హల్లెలూయా క్రీస్తునకి. రాజాదిరాజు ఇమ్మానుయేలు, రాజాదిరాజు ఇమ్మానుయేలు, మనతో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్.
హల్లెలూయా 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 ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తాయి సువార్త 2వ అధ్యాయము వచనమాగము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. Gospel according to St. Matthew chapter 2 verses 1 to 12. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయ సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చిదిమి అని అనిరి. అది విని హేరోదు రాజును యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు ఎచ్చడా జన్మించును అని ప్రశ్నించెను. యూదయ సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమయందలి బెత్లెహేమా, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైనదావు కావు. ఏలైనా నా ఇశ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసియుంటెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపించు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడును కనుగొని నాకు తెలియచేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు పోయిరి. అదిగో తూర్పు దిక్కున వారి యందు నడించిన నక్షత్రము మరలా కనిపించి వారికి దర్శని అయి ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడెందో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూసి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెందకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఒక కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం మనం ఆరంభించి ఒక 5 రోజులు గడిచింది. ఈరోజు 5వ రోజు మనకు అందరికీ బాగా తెలుసు. ప్రియులారా, ఈ కొత్త సంవత్సరం మనము స్టార్ట్ చేయనప్పుడు, ఆరంభించినప్పుడు మన జీవిత విధానం, మన జీవిత నిదానం గురించి మనము అర్థం చేసుకోవడం, దానిని తెలుసుకోవడం ఎంతో ఉచితం, ఎంతో మంచిది. మన జీవితంలో మన ఈ యొక్క న్యూ ఇయర్
ఆరంభించినప్పుడు మన జీవితములు మనము కొన్ని నిర్ణయాలు, కొన్ని తీర్మానాలు మన జీవితములు మనము తీసుకున్నాము. కొన్ని ప్రతిజ్ఞలు మన జీవితములు మనము తీసుకుండి ఈ జీవితం ముందుకు సాగుతున్నాము. చూడాలండి, వన్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలండి. తాగుతున్న ఒక వ్యక్తి రోజు తాగి ఇంటిలో వచ్చి గొడవ చేసి జీవితం సాగుతున్న ఒక వ్యక్తి ఒక జీవితంలో ఒక గొప్ప ప్రతిజ్ఞ, ఈ సంవత్సరం నుంచి, ఈ యొక్క ఇయర్ నుంచి నేను తాగకుండా నా భార్యని ప్రేమించి వారికి మంచి కార్యములు చేసి నేను జీవిస్తున్నాను అనే ఒక గట్టి తీర్మానం వారి జీవితంలో తీసుకున్నారు. ఆ తీర్మానం అది గొప్ప తీర్మానంలాగా మారాలి. కొన్ని టైంలో మనం ఏం చేస్తాం, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు 1 వారం లేదా 2 వారం 3 వారం 1 నెల తర్వాత ఆ పాత స్వభావంలోకి మళ్ళీ పడిపోతున్న ఆ పరిస్థితి అందరికీ వస్తుంది. అది ఎందుకు? నేను తీసుకునే ఆ తీర్మానం దానిలో ఏం లేదు, వేరు లేదు, దానిలో గట్టిగా లేదు అన్నటువంటి తీర్మానమే నా జీవితం ముందు నేను తీసుకున్నది. ఎందుకంటే అటువంటి వాళ్ళు యేసు ప్రభువుతో కలిసి యేసు ప్రభుని కనుక్కోకుండా తీసుకున్న యొక్క తీర్మానం విఫలమైపోతుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మన జీవిత విధానం, మన గమ్యం, చివరి గమ్యం ఎక్కడ అని చెప్తున్నప్పుడు మనకందరికీ చాలా ధైర్యంగా మనం అందరము చెప్పాలి, నా చివరి గమ్యం యేసుతో ఉండదని మనం ధైర్యంగా చెప్పాలి. ఈ 3 రాజులు, ఈరోజు మనం అందరము 3 రాజుల పండగ, సాక్షాత్కార పండగ మనము కొనియాడుతున్నాము. ప్రతి సంవత్సరములు మనం ఇక్కడ కొనియాడుతూనే ఉన్నాము. ప్రతి సంవత్సరము ఇటువంటి ప్రసంగాలు విని ఉన్నాము. ఇది తర్వాత 10 గంటలకి కూడా ఫాదర్ గారు ప్రసంగం చెప్తారు, పూజ బలి అర్పిస్తారు. కానీ ఈ యొక్క సాక్షాత్కార పండగ నుంచి మనము నేర్చుకోవాల్సిన గొప్ప కార్యములు ఉన్నాయి. సహోదరులారా, ప్రియులారా, మనకు అందరికీ తెలుసు ఆయన రాకను నిరీక్షించాలి. అది ఆయన యొక్క రాకను నిరీక్షించాలి. ఆల్రెడీ మనము ఆగమన కాలములు ఆ యేసుక్రీస్తు యొక్క రాక కొరకు, యేసుక్రీస్తు యొక్క జన్మదినం కొరకు మనము ఈ ఆగమన కాలములు మనము సిద్ధపడి ఉన్నాము. తర్వాత రెండవది ఆయన రాకను గుర్తించాలి. ఆయన యొక్క రాకను గుర్తించాలి. ఎప్పుడమ్మా? అది ఆయన యొక్క రాకలు గుర్తించాలంటే ఈ కాలములే, క్రీస్తు జయంతి కాలములే ఆయన యొక్క రాకను. యేసుక్రీస్తు ఎవరికి పుట్టాడు? మన కొరకే. మన కొరకు పుట్టినప్పుడు మనము సంతోషించాలి, ఆనందించాలి. చూడండి సహోదరులారా, ఈ రోజులు సువార్త పఠనములన్నిటి కూడా ఈ క్రీస్తు జయంతి పండగ కాలములు పఠనాలన్నిటిని కూడా ఆనందకరమైనటువంటి ఈ యొక్క శుభార్తలు మనకు తెలియపరుస్తున్నాడు. సహోదరులారా, అందుకే దానికి సాయుధ సాక్ష్యం ఒక్కటే, సంసిద్ధం ఉండాలి. సంసిద్ధంగా మీరు ఉన్నప్పుడు మీ జీవితములు ఆనందకరమైన దినములు మనము గడుపుతున్నాము. ప్రియమైనటువంటి సహోదరులారా, మూడవది ఏమిటంటే ఆయన రాకతో జీవిత గమనం మారాలి. మన జీవిత గమనం ఆయన రాకతోనే మారాలి. అందుకే నూతన సంవత్సరం క్రిస్మస్ నుంచి కూడా కొంతమంది తీర్మానాలు తీసుకున్నారు. యేసుక్రీస్తు ఎవరి కొరకు పుట్టారు? నా కొరకు పుట్టారు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు నా జీవితం ఎలా మారాలి? ఒక నూతనంగా మారాలి. నా కొరకు పుట్టిన కాబట్టి
ప్రియమైన సహోదరి సహోదరు, అదే ఒకసారి మనం క్రీస్తుని మన ప్రభువుగా అంగీకరించిన తర్వాత మన జీవితములు చోటు చేసుకున్న ఒక పవిత్రమైన ప్రతిచర్య. యేసుక్రీస్తుని మనం అంగీకరించినప్పుడు, ఈ బాలయేసు నా కొరకు పుట్టాడు, ఈ బాలయేసు నా జీవితం కొరకు, నా మార్పు కొరకు పుట్టారు అని మనం జీవితంలో అంగీకరించినప్పుడు, అదే ఈ ముగ్గురు రాజులు చేసిన కార్యం. ముగ్గురు రాజుకు ముందుగానే తెలుసు, నా కొరకు, మా కొరకు, నా దేశం కొరకు ఒక రక్షకుడు పోతున్న కార్యం ముందుగానే తెలుసు. ఆ యొక్క నక్షత్రం వారి యొక్క సూచనగా, ఒక మార్గదర్శిలాగా మారింది. ఎన్నో దూరం ప్రయాణం చేసి, సుదూరం నుంచి, తూర్పు దిక్కు నుండి వచ్చిన వారే ఈ యొక్క ముగ్గురు రాజులు. చాలా కష్టాలు అనుభవించాలి రాజులు కావాలని, రాజులు అంటే ఇలా అనుకుండవచ్చు, నేను ఎందుకు పోవాలి, నా ప్రజలు ఇక్కడ ఉన్నారు, నేను ఈ ప్రయాణములు నేను వెళుతున్నప్పుడు నాకు ఏదైనా అవుతారా? అలాగా అనుకోవచ్చు, కానీ అవన్నీ లేదు. ఎందుకంటే ఆ నిజమైనటువంటి ఆ యేసుక్రీస్తుని, నిజమైనటువంటి ఆ రక్షకుడిని కనుక్కోవాలి, వెతుక్కాలి. అది ఎవరి లక్ష్యం? ఈ యొక్క ముగ్గురు రాజులకి ఒక లక్ష్యం. ఈ ముగ్గురు రాజులు దాని కొరకే ఈ భూలోకములు కూడా పుట్టాడు. వారి నుంచి వారి యొక్క ఆ వెలుగు తీసుకొని రావడానికి. మనం ఎట్లా అనుకుంటవచ్చు, ఆ రాజ్యములు వెలుగు లేదు, ఆ రాజ్యములు అంధకారములు నిండిపోవచ్చు. ఎక్కడెక్కడ ఆ రాజులు వచ్చారు, ఆ రాజ్యములు. కానీ ఆ రాజ్యములోకి వెలుగు ఇవ్వడానికి ఒకే ఒక వ్యక్తికి మాత్రమే సాధ్యం. అది ఎవరండి? యేసు ప్రభునికి మాత్రమే సాధ్యం. అందువలన వాళ్ళు తన యొక్క ఆ పయనం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్ళడానికి? బెత్లెహేములోకి వెళ్ళడానికి. ఆ యేసు ప్రభుని కనుక్కున్నప్పుడు, ఆ యేసుక్రీస్తుని తన జీవితంలో స్వీకరించినప్పుడు, యేసుక్రీస్తుని సందర్శించినప్పుడు వారు జీవితములు జరిగిన ఒక మార్పు, ఒక గొప్ప మార్పు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఒక మాట నేను చెప్తా. యేసు కృపములు మీ జీవితములు మీరు స్వీకరించినప్పుడు, ఆ ముగ్గురు రాజులు ఎలా దేవుని స్వీకరించాలో, ఆ ముగ్గురు రాజులు దేవుని ఎలా యేసు ప్రభుని అంగీకరించాలో మీ జీవితములు మారిపోతుంది. మీ జీవితములు మారిపోతుంది. ఎలా మారిపోతుంది? మొట్టమొదటిగా, ఇంకా మనం ఆలోచన మనది కాదు, ఎవరిది? క్రీస్తుది. ఇంకా మన మాట మనది కాదు, క్రీస్తుది. ఇంకా మన క్రియ మనది కాదు, క్రీస్తుది. ఇంకా మన మార్గం మనది కాదు, క్రీస్తుది. ఇంకా మనం గమ్యం మనది కాదు, క్రీస్తుది. ఒక మాటలు చెప్పాలండి ఇప్పుడు సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు గలతీలకు రాసిన 2వ అధ్యాయము 20వ వచనం చదవండి అమ్మా. గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం. కనుక ఇక జీవించినది నేను కాదు, ఇంకా జీవించినది నేనే కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. చాలమ్మా, క్రీస్తే నాయందు జీవించుచున్నారు. ఎంతమందికి అలాగా చెప్పడానికి సాధ్యం ఉంటుంది ఈ రోజులో? ఇది నేను ఈ జీవితం నాది కాదు, ఈ జీవితం యేసు ప్రభుని. యేసు ప్రభు నాలో జీవిస్తున్నారు. యేసు ప్రభు నాలో మీలో జీవించినప్పుడు మీకు ఎటువంటి కీడలు మీ జీవితములు జరగదు. దానిని ఎదుర్కోవడానికి ఎవరైతే మీకు విరుద్ధంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే నిన్ను నాశనం చేయడానికి పోతున్నారో, వారు మీకు ముందులు ఎవరు కాదండి, యేసు ప్రభు ఉన్నంత కాలం వరకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందువలన ప్రియమైన సహోదరులారా, క్రీస్తుని చూసుకొని మనసులో తరంచడం సరిపోదు. ఓకే, మనమందరూ మంచిగా క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాం. ఆ క్రిస్మస్ నైట్ విజిల్ మాసులు కూడా మనం వెళదాం, చాలా సంతోషం.
భుజబలి అయిపోయిన తర్వాత కొన్ని కరోల్స్ గీతాలు పాడి కేక్ టీ తాగి మనం ఇంటికి పోవడం, ఇంటిలో మళ్ళీ సెలబ్రేట్ చేయడం అది కాదు. ఆ యేసుక్రీస్తుని చూసినాలంటే ఏమంటే ఆయన స్వరాన్ని ఆలకించాలి. ఆ యేసు ప్రభు, ఆ యేసు బాలుడైన యేసు ప్రభు మీ కొరకు ఇక్కడికి వచ్చారు. ఆ ముగ్గురు జ్ఞానులు ఎందుకు ఇక్కడికి వచ్చారంటే, ఆ బెత్లెహేములో వచ్చారంటే తెలుసా? వారిని చూసి వాళ్ళు ఆ ముఖం చూసినప్పుడు వారితో ఆ బాలయేసు మాట్లాడతారు అని విశ్వాసముతో వచ్చారు. ఇంకా రెండవది ఏమంటే ఆయన నక్షత్రాన్ని అనుసరించాలి. అవును, ఆ నక్షత్రం ఎక్కడ కనిపిస్తుందో ఆ నక్షత్రములు చూసి ఈ ముగ్గురు జ్ఞానులు తన యొక్క ప్రయాణం మొదలుపెట్టారు. ఆ నక్షత్రం ఎక్కడ నిలిపారు అక్కడ నిలబెట్టారు. ఎక్కడికి వెళ్తున్నా అక్కడికి వెళ్ళాలి. అవును, ఆ వెలుగు చూసి, యేసు ప్రభుని యొక్క ఆ వెలుగు చూసి మనం నడుచుకోవాలి. ఈ రోజులు ఆయన సూచనలు గమనించాలి. ఆయన మనకు కొన్ని సూచనలు ఇస్తారు. ఆ సూచనలు మనం గమనించి మనం నడుచుకుని జీవించాలి. ఆయనే చూపే మార్గాన్ని అంగీకరించాలి. మనకు ఆయన చూపిస్తున్న ఆ యొక్క మార్గములు నడుచుకుని జీవించడమే మన బాధ్యత. అలాంటి మనం నడుచుకుని జీవించినప్పుడు, ఆయన చూపించిన ఆ మార్గములు మనము నడుచుకుని జీవించినప్పుడు ఆయన ఉన్నటువంటి స్థలములో మనం చేరగలము. నిజం చెప్పాలంటే ఈ ముగ్గురు రాజులకు కూడా ఒక కాపరిలాగా దేవుడు మారారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రమాదం లేకుండా వారిని చివరి స్థలములోకి చేర్పించారు. చూడండి సహోదరి సహోదరులారా, వారికి తెలుసు ఈ యొక్క ప్రయాణములు చాలా సవాళ్ళలు, చాలా ఇబ్బందులు నేను ఎదుర్కోవాలి. చివరికి ఆ కోటలు వచ్చినప్పుడు ఆ రాజులు, ఆ హెరోదు రాజు ఆ యొక్క కోటలు, ఆ పాలసులు చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు అనుభవించారు. చివరి వచ్చినప్పుడు ప్రయాణములు కూడా చివరికి వారు యొక్క లక్ష్య స్థానానికి వారు చేరారు. అది మన జీవితంలో కూడా మనం దేవుని యొక్క ఆ స్థలానికి, యేసుప్రభుని యొక్క స్థలానికి చేరాలి అని దేవుడు మనకు చెప్తున్నారు ఈ రోజులో. రెండవది అదేవిధంగా ఇంకా ఆయన బాటలో పయనించాలి. ఆయన బాటలో నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఆయన బాటలో ప్రయాణించాలంటే ఆయన చూపిస్తున్న ఆ మార్గములు మనము నడుచుకుని జీవించాలి. ఇలాగా మనము జీవించినప్పుడు మనం ఏమై మారుతుంది అమ్మా? చదువుదామమ్మా. 2 కొరింథీయులకు రాసిన లేఖ 5:17 ఇలాగ మనం జీవించినప్పుడు, ఆ యేసుప్రభు చూపించిన మార్గం నడుచుకుని జీవించినప్పుడు, యేసుప్రభుని యొక్క ఆ మాటలు మనం ఆలకించినప్పుడు మనం ఏమై మారుతుంది అని ఈ వచనం పలుకుతుంది. 5:5 ఓకే చదవండి అమ్మా. 2 కొరింథీయులకు రాసిన లేఖ 5:17 ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. చూడండి చాలమ్మా. ఎవడైనను క్రీస్తు యందునున్న ఎడల అతని నూతన సృష్టి. ఇప్పుడు మా యేసు ప్రభువుతో చూడడానికి, యేసు ప్రభువుని కలిసి మనం జీవించినప్పుడు మనము నూతన సృష్టిలాగా మారుతుంది అని వచనం పలుకుతుంది, సెలవుస్తుంది. ఉన్నటువంటి సోదరి సోదరులారా, ఇంకా ఈ ముగ్గురు రాజుల పండగ మనము ఈరోజు జరుపుకున్నప్పుడు వీరి నుంచి మనము ఏం నేర్చుకోవాలి? 3 కార్యములు మన జీవితంలో మనము నేర్చుకోవాలి. మొట్టమొదటిగా తెలివి కాదు తపన ఉండాలి. రెండవది అధికారము కాదు అణక్కువ కలిగి ఉండాలి. మూడవది వచ్చిన దారి కాదు వేరే దారి కనుగోవాలి. ఈ 3 అంశాలు కొద్దిగా మనము విశదీకరించుదాం. నేను మొట్టమొదటిగా మనకు ఇహలోక తెలివి పరలోక తపన జయించాలి.
యేసుప్రభుని కనుక్కోవాలండి, యేసుప్రభుని వెతకాలండి. మనకు మన తెలివి ద్వారా, మన బుద్ధి శక్తుల ద్వారా మనం దేవుని వెతకవచ్చు. పుస్తకములు చదివి, బైబిల్ చదివి, అదేవిధంగా యేసుప్రభుని కూర్చున్నటువంటి చాలా పుస్తకాలు, చాలా గ్రంథుడు రాశారు. ఈ వీళ్ళు కూడా తెలివి ఉన్నవాళ్ళే. ఏ మొగురు జ్ఞానులు అంటే తెలివి ఉన్నవాడు. రాజులు కూడా, వాళ్ళు కూడా చాలా పుస్తకములు, చాలా గ్రంథకులు, పుస్తకాలు అన్నీ చదువుచుండవచ్చు. మన జీవితంలో కూడా యేసుప్రభుని గురించి ఉన్నటువంటి ఈ గ్రంథాలు, బైబిల్ అన్నీ మనము చదివి ఉండవచ్చు. కానీ యేసుప్రభు మనలో పుట్టాలండి, మనలో నివసించాలి అంటే ఇది కాదు. దాని నుంచి మనం లోతుగా వెళ్ళిపోవాలి. ఏమేంటిది లోతుగా వెళ్ళిపోవాలండి? యేసుప్రభుని మనము జీవనములో అనుభవించటం. ఎప్పుడైతే మా యేసుప్రభుని మా జీవితములో మేము అనుభవించినప్పుడు అప్పుడా మీరు ఒక నూతన సృష్టిలాగా మారుతుంది. మనం ఉండండి సహోదరి సహోదరులారా. అందువలన కీర్తన గ్రంథకుడు 42వ వచనం 1వ వచనం ఇది విధంగా చెబుతుంది. కీర్తనం 42:1. ప్రభువు దప్పిక గొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు వలె నా హృదయం నీ కొరకు తపించుచున్నది. చూడండి సహోదరి సహోదరుల, మన యొక్క హృదయం ఆ యేసుక్రీస్తు కొరకు, ఆ దేవుని కొరకు తపించుచుండాలి. ఇహలోక సంబంధం కలిగిన ఈ వస్తువులు కాదు మనకు కావలసినది, డబ్బు కాదు మనకు కావలసినది. కానీ అయినప్పటికీ కూడా, ఎంతవరకు చెప్పినప్పుడు కూడా ప్రజలు, ఈ మానవ జాతి ఎక్కడికి దేనిని వెతుకుతుంది? డబ్బు కోసమే. ఇది లేకపోతే మన జీవితములు ఏం జరగదు. కానీ యేసు చూపించిన ఒక మార్గం చూడండి. ఆ రాజులు తన యొక్క ప్రయాణం మొదలుపెట్టినప్పుడు వారు చాలా సంపద ఉన్న వాళ్ళే. ఇవన్నిటిని వదిలిపెట్టి, నాకు భవిష్యత్తులో ఏం జరుగుతుంది, నా జీవితం నాశనం అయిపోతుందా, ఇవన్నీ గమనించలేదు. ఆ లక్ష్యం పూర్తీకరించడానికి, ఆ లక్ష్యములు చేరడానికి ఇవన్నీ వదిలిపెట్టి ఆ యేసుక్రీస్తుని చూడడానికి వచ్చిన ఒక వాళ్ళే ఈ యొక్క ముగ్గురు జ్ఞానులు. నా జీవితములు ఏంటిది? మన జీవితం ఎక్కడికి వెళుతుంది? యేసుని చూడడానికి వెళుతుందా? యేసుని వెతకడానికి మేము వెళుతున్నారా? ఒకసారి ఆలోచించండి బిడ్డ. సహోదరి సహోదరులారా, ఇంకా గ్రంథకుడు చెప్తున్నారు 63:1 కీర్తన గ్రంథం 63లో 1వ వచనం చదవండి అమ్మా. దేవా నీవు నాకు దేవుడవు, నీవు నాకు దేవుడవు, నేను నీ కొరకు పోరాటం చెందుచున్నాను, నీ కొరకు ఆశగొని ఉన్నాను. చూడండి సహోదరి సహోదరు, మీ కొరకు ఆశకొని ఉన్నాను. చాలమ్మా, ఉన్నాను అని చెప్తున్నారు. చూడండి, అది మన ఆశ. ఎవరితో ఉండాలి? యేసుప్రభులు ఉండాలి. యేసుతో ఆశతోనే, చాలా కోరికతోనే వేచి ఉండి, దాహముతోనే, ఆకలితోనే ఉండాలి మనమందరం. మామూలుగా అయితే మనం ఆకలి ఉన్నప్పుడు, దాహం ఉన్నప్పుడు, ఒక పొద్దున నుంచి సాయంత్రం వరకు మనము ఆకలి ఉన్నారు, చాలా దాహముతో ఏం తినకుండా ఉన్నారు. కానీ మీ ముందు మంచి భోజన పదార్థములు పెడుతున్నప్పుడు ఎంతో సంతోషంగా, ఇది ఏం అవసరం లేదు మీకు, చికెన్ బిర్యానీ కానీ ఏదో స్వాదిష్టమైనటువంటి యొక్క ఆహార పదార్థం, ఏదో ఒకటి పచ్చడి, ఏదో ఒకటి అన్నం మీకు ఇచ్చే, అది చాలా సంతోషంగా ఆనందంగా మీరు తింటారు అది కదా. ఎందుకంటే మీకు ఆకలి అనుభవించినప్పుడు. అదే యేసుప్రభుతో ఆకలితో ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు ఆకలితో లేదమ్మా, మీకు చాలా కార్యములు ఉన్నాయి, మీ జీవితములు సంతోషమైన హ్యాపీనెస్. నా దగ్గర డబ్బు ఉంది, నాకు దగ్గర ఇది ఉంది, అది ఉంది. కాబట్టి యేసుక్రీస్తునుడి ఆకలి మీకు రాలేకపోతున్న పరిస్థితి. ఎవరైతే యేసుప్రభుని ఆకలి ఉన్నప్పుడు వారు నిజంగా
ఆ యేసుక్రీస్తు వస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఆనందంగా ఆయననే స్వీకరిస్తున్నారు అని చూడండి. ప్రేమటి సహోదరి సహోదరులారా, అది రోజు పూజకు వచ్చిన మాత్రం కాదు, రోజు ఈ బైబిల్ చదవడం మాత్రం కాదు, రోజు కొన్ని పుస్తకాలు, అదేవిధంగా ప్రార్థనలు, జపాలు చెప్పడం మాత్రం కాదు. మనం ఆయన ప్రేమలో పదిలం, ఆయన ప్రేమలో మనం జీవించాలి. ఈ లోక తెలివి గతిస్తుంది, గతించు తెలివి ప్రభు గమనాన్ని ఆగమనాన్ని గమనించలేదు, గుర్తించలేదు. అన్నిటికీ మించి ప్రభువును ఆస్వాదించి ఆశను పుట్టించలేవు. కేవలం ఆత్మ తపనకి అది సాధ్యం. అవును, మనం ఆత్మ దాహం మనకున్నప్పుడు మాత్రమే ఆ ప్రభుని వెంబడించడానికి ఉన్నటువంటి శక్తి దేవుడు ఇస్తారు. దేవుని కనుక్కునడానికి ఉన్న శక్తి ఆయన ఇస్తారు అని ఈ ముగ్గురు రాజులు కూడా చాలా రోజులు, చాలా సంవత్సరాలు ఈ యొక్క యేసుక్రీస్తునికి వేచి ఉంటున్నారు. యేసుక్రీస్తు ఎప్పుడు పుడతారు అని యొక్క వేచి ఉంటున్నారు, ఆకలితో ఉంటున్నారు. వారిని చూడాలి యొక్క ఆశ వారి జీవితంలో ఉంటుంది. అలాగా వారు జీవించినప్పుడు వారి యొక్క జీవితములు సవాళ్ళని ఎదుర్కొని పయనించి ఆ బెత్లెహేములు ఆ యొక్క తల్లి యొద్ద ఉన్నటువంటి ఆ బాల శిశువుని కనుగొనినప్పుడు వాళ్ళ ముఖములు చూసినప్పుడు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఈ ప్రసవ వేదన అనుభవించిన స్త్రీ తన యొక్క ఆ పిల్ల, ఆ బిడ్డ పుట్టినప్పుడు తన ఈ వేదన అన్నిటినీ మర్చిపోతుంది. అదేవిధంగా వారు అనుభవించిన ఆ ప్రయాణములు ఎదుర్కొని ఈ యొక్క సహనము, ఈ వేదన ఈ ముగ్గురు రాజులు కూడా మర్చిపోయింది. ప్రభు ఈరోజు మీకు చెప్తున్న ఏమిటండి వినటువంటి సహోదరి సహోదరులారా, మీరు ఇప్పుడు వరకు అనుభవించిన వేదన, ఇప్పుడు వరకు మీరు అనుభవించిన ఈ యొక్క సహనం, దానికి అందం ఉంటుంది. ఎప్పుడమ్మా? యేసు ప్రభు మీలోకి వస్తున్నప్పుడు, యేసు కొరకు మీరు వేసి ఉండి ఆయనని కనుక్కున్నప్పుడు, ఆయనని సందర్శించినప్పుడు వినబడండి సహోదరి సహోదరులారా. అదేవిధంగా మనము మన అధికార స్థుతి దిగాలి, అణక్కువ పెట్టు ఎక్కాలి. మనము అనుకుంటున్నాం, నేను ఈ గ్రామములు పెద్దనే, నేను నన్ను అందరూ అనుసరించాలి. కొంతమంది రాష్ట్ర భవనములు ఉన్నారు, అదేవిధంగా పొలిటిక్స్లు, రాజకీయములు ఉన్నారు. వారు ఎమ్మెల్యే గారు కావచ్చు, మంత్రులు కావచ్చు. వారు ఏమనుకున్నారు, నన్ను అందరూ చూసి ప్రశంసించాలి, నన్ను అందరూ చూసి ఏం ప్రోత్సాహించాలి నన్ను. అటువంటి కోరికలతో ఆ నేను అని ఒక పదం మర్చిపోయిన ఒక వ్యక్తి ఈ యొక్క ముగ్గురు రాజులు. ఎందుకంటే వారి జీవితములు సుగలోలలో ఉన్నటువంటి సమయం, సుగలోలలో పడిపోయిన ఆ టైంలో కూడా యేసుక్రీస్తుని కనుగొవాలి యొక్క లక్ష్యం వాళ్ళకు ఉండేది. అందువలన యేసుప్రభుని కనుక్కొని చివరికి అక్కడికి వచ్చినది. మనము ఎంతో పెద్ద వారు కావచ్చు, పెద్దయిన కావచ్చు, కానీ ఆ పెద్ద నుంచి మనము దిగాలి, పైకి దిగాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, అది మనకందరికి తెలుసు. ఆ సక్కేబూసు ఏం చేశారు? చిన్నది కాబట్టి ఆ చెట్టు పైకి ఎక్కి యేసుక్రీస్తుని చూడడానికి. జక్కయ్య, ఆ పుట్టి జక్కయ్య ఏం చేశారు? ఆ చెట్టు పైన పైకి లేపి యేసుక్రీస్తుని కనుక్కోవడాన్ని. అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పారో తెలుసా? దిగిరమ్ము అని చెప్తున్నారు. దిగిరమ్మ చెట్టు నుంచి దిగిరమ్మ, అదొక అర్థం. ఇంకొక అర్థం ఏమిటండి? మీలో ఉన్నటువంటి ఆ సుగలోబు నుంచి, అధికారం నుంచి
మీలో ఉన్నటువంటి సంపత్తు నుంచి మీ దిగి రావాలి, మీరు వినయముతో ఉండాలి అని చెప్తున్నారు. అణక్కువతో ఉండాలి మీరు చెప్తున్నారు. అణకువ మెట్టు ఎక్కాలి మనం. ఈరోజు ఎంతమందికి అది సాధ్యం? మళ్ళీ ఉన్నటువంటి పెద్ద అయిన తర్వాత పెద్ద పెద్ద డాక్టర్ కావచ్చు, పెద్ద పెద్ద అడ్వకేట్స్ మనం కావచ్చు, కానీ యేసుక్రీస్తుకు వినయముతో వేసి ఉండడం, వినయముతో మంచి పనులు చేయడానికి ఎంతమందికి ఈ లోకములు సాధ్యం? చాలా తక్కువ మందికి ఉండండి సహోదరి సహోదరులారా. అందువలన ప్రేమల సహోదరి సహోదరులారా, అభివృద్ధి పేరుతో అత్యాధునికం ప్రేమతో మానవుడు తనే దేవునిగా తనకు మించినవాడు లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ప్రపంచీకరణ ప్రభువును దాచిపెడుతుంది. ఆధునీకరణ విశ్వాసాన్ని కప్పిపెడుతుంది. స్వార్థపూరిత నాయకత్వ సమీకరణలు నిండు జీవితాలను నిర్మాష్యం చేస్తున్నారు. పొరుగు వారే పగవారై పోతున్నారు. బంధువులే బరువై పోతున్నారు. నమ్మిన స్నేహితులే నట్టేట ముంచి శత్రువులుగా కనిపిస్తున్నారు. ఆదరించిన ప్రభువే అల్లంతా దూరున ఉన్నట్టు అనిపిస్తున్నాడు. అవును ప్రియులారా, ఈరోజు మనం ఏమనుకుంటున్నాం? మన జీవితం నుంచి అందరూ నన్ను చూసుకోవాలి, అందరూ నన్ను ప్రశంసించాలి అనేటువంటి సమయములు ఈ యొక్క ప్రజలందరి మీ నుంచి, మీ జీవితం నుండి వెళ్ళిపోతున్న అవస్థలు ఉండవచ్చు. కానీ ఈ రోజులు యేసుక్రీస్తు మనకు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇవన్నిటిని వదిలేసి నన్ను అనుగమించాలి, నన్ను వెంబడించాలి అని చెప్తున్నారు. ఈ పరిస్థితులన్నిటినీ ప్రధాన కారణం ఏంటి తెలుసా? మన యొక్క అహంకారమైనటువంటి జీవితమే. మన అహంకారమైనటువంటి జీవితమే దీనికి ఒకటి కారణం. దాని నుంచి వదిలిపోవాలి. ఎప్పుడైతే మీ అహంకారమైనటువంటి జీవితం మీరు దాని నుంచి బయటికి వస్తున్నారో అప్పుడు మాత్రమే నిజమైనటువంటి యొక్క రక్షణ మీ జీవితములు మారుతుంది. ఆ జక్కయ్యకు కూడా అహంకారం ఉండేది. కానీ యేసు ప్రభువుని కనుగొనినప్పుడు, యేసుక్రీస్తుని తన జీవితంలో స్వీకరించినప్పుడు, అంగీకరించినప్పుడు అహంకారం అని స్వభావాన్ని వెళ్ళిపోయింది. ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఈరోజు మనము చెప్పవలసిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అది ఏమిటండి? నీ పదవి నీకు ప్రభువును చూపపెట్టగలదా? నీ ఉన్నటువంటి ఆ పదవి ప్రభువుని చూడడానికి ఏదైనా ఇబ్బంది ఉంటుందా? నీ కూర్చి నీకు కరుణ నేర్పగలరా? నీ అధికారం నీకు ఆత్మ ఆనందాన్ని అందించగలదా? నీ అహంకారం నీకు మహాకార్యాన్ని గుర్తు చేయగలదా? ఇవన్నిటిని మీరు అడగాలి. నాలో ఉన్నటువంటి ఈ అహంకారం ఇతరులకు ఒక మంచి వ్యక్తిలాగా ఉండడానికి ఒక సహాయపడుతుంది, లేదా ఆ అహంకారి స్వభావాన్ని మనము తీసివేయాలి. ఇంకా చివరిది ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, దారి మారడం, ప్రభు దారి చేరడం, అది చాలా గొప్పది. ఈరోజు అదే జరిగింది ముగ్గురు రాజులకు కూడా. ఒక కార్యం చెప్పాలంటే యేసు ప్రభు ఇలాగ మమ్మల్ని కూడా ప్రేరేపిస్తారు. యేసు ప్రభు మీ జీవితములు జీవించడానికి ముందు ఒక జీవితం మీకు ఉంటుంది. అదేవిధంగా యేసుక్రీస్తుని కనుక్కునే తర్వాత ఉన్నటువంటి జీవితం ఒక వేరే జీవితం. ఆ ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తుని కనుక్కున్నప్పుడు కొత్త జీవితం మారుతుంది. ఎప్పుడో తెలుసా? వారు ఇంకొక మార్గములు పోయినప్పుడు. అవును బిడ్డలారా, మీ జీవితములు యేసుక్రీస్తు నివసిస్తున్నప్పుడు, యేసుక్రీస్తుని అంగీకరించి మీ జీవితములు తీసుకొని వెళుతున్నప్పుడు మీ జీవితంలో కూడా ఒక కొత్త దారి మీరు తీసుకొని వెళ్ళాలి. ఒక నూతన దారిలో మీరు నడవాలి. అప్పుడు దేవుడు మనకు ఏమిస్తారు?
తన యొక్క జీవితం ఇస్తారు. ఆ జీవితం మామూలు కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో చెప్పినట్లు, నేను వచ్చినది జీవనొసగు, అది సమర్థిగా ఇవ్వడానికి అని యేసు ప్రభు చెప్తున్న ఒక మాట. చదవని అవసరం లేదమ్మా, ఈ యొక్క మాట చెప్తున్నారు సహోదరి సహోదరులారా. ఓకే, ఒకసారి మన విశ్వాస మార్గాన్ని మనము గమనిందాం. ఎందుకంటే ఇంటికి తాళం వేసి గుడికి వస్తాం, కానీ ఎన్ని మార్లు మన మనస్సు ఇంకా గుడిలో కాకుండా తాళం వేసిన ఇంటిలో తిరుగుతుంది. రెండవది చెప్పారండి, ప్రార్థనకై జప పుస్తకములు తీస్తాం, కానీ ఎన్ని మార్లు మన కళ్ళు అక్షరాలపై కాక మన అనుదిన అవసరాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మూడవది, మాటలకి పేదలు తేరుస్తాం, కానీ ఎన్ని మార్లు మన ఉచ్చరిస్తున్న పదాలు కేవలం నోటితోనే పలుకుతూ వాని పరమార్థాన్ని విస్మరిస్తూ ఉండాం. నాలుగవది, మనస్సు మార్చుకోవడానికి ప్రభు సన్నిధికి వస్తాం, కానీ ఎన్నిసార్లు అదే పాత మనస్తత్వంతో తిరిగి వెళుతున్నాం. ఇవే చూడండి సహోదరి సహోదరులారా, ఇదే మన జీవితంలో కూడా జరుగుతుంది. గుడికి వెళ్ళాలండి, మనం తాళం చేసి ఇంటికి వస్తాం, కానీ మన ఇంటిలో కొన్ని డబ్బులు విలువైన వస్తువులు ఉండి మీరు పూజలు పాల్గొన్న సమయంలో కూడా మీ యొక్క శ్రద్ధ ఎక్కడ ఉంటుంది? మీ ఇంటిలో. అదే మీ మనస్సు దేవునిలో అర్పించలేకపోతే మీ బైబిల్ చదివినప్పుడు, అదేవిధంగా మీది ఏదో ఒకటి పుస్తకాలు చదివినప్పుడు మీ మనస్సు అక్కడ ఉండలేదు. మీ మనసు వేరే చోట వెళుతుంది, వేరే యొక్క ఆలోచనలో మీరు ఉండిపోతుంది. వినమండి సహోదరి సహోదరులారా, అందువలన ఈరోజు ఈ ముగ్గురు రాజుల పండగ కొనియాడుతున్న ఈ సందర్భంలో ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు చెప్పినది ఒకే మార్గం, అది ప్రేమ మార్గం, నిరీక్షణ మార్గం, సేవ కలిగి జీవించినటువంటి మార్గం. మీ జీవితములు మీరు చూడలేకపోతే మరి ఎవరు చూస్తారు? ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అవును బిడ్డలారా, ఒక నూతన జీవి అయి జీవించాలంటే మనం ఎలా జీవించాలి? కోపముతో ప్రభు చెంతకు మనం వస్తాం, ప్రభు నుండి నేర్చుకొని కరుణతో తిరిగి వెళ్ళాలి మనం. అవును, మనం కోపమున్నటువంటి వ్యక్తి కావచ్చు, ఆ ప్రభుని సన్నిధిలో మనం చేరినప్పుడు మనము ఆ కోపం నుంచి మనం బయటికి వెళ్ళి మనం కరుణ వ్యక్తిలాగా మారుతుంది. ద్వేషం ప్రభు సన్నిధిలోకి వస్తాం, ప్రభు నుండి తెలుసుకొని దీనతతో తిరిగి వెళదాం. అవును, ద్వేషంతో మనసున్నప్పుడు ఆ ప్రభు నుండి మనం చూసినప్పుడు మనము ఒక దీనత స్వభావం కలిగిన వ్యక్తిలాగా మారుతుంది. సోదరు, అహంకారముతో ప్రభు చెంతకు చేరదాం, ప్రభు నుండి అందుకొని అనురాగముతో తిరిగి వెళదాం. అహంకారం ఉన్న వ్యక్తులు ఆ ప్రభుని చేరగలుగుతున్నప్పుడు, కనుగొన్నప్పుడు అనురాగముతో మనము మారిపోతుంది. ఏదో ఒక మేలు పొందాలని ఆశతో వస్తాం, ప్రభు నుండి పొంది ఇవ్వడం కోసం తిరిగి వెళదాం. మీరు మీ జీవితంలో అనుభవించిన ఆ దీవెనలు, ఆ మేలులు ఇతరులకు కూడా పంచుకోవాలని యేసు ప్రభు చెప్తున్నారు. ఈరోజు చివరికి మనస్సు భారంగా వస్తాం, ప్రభు పిలుపు బలం పొంది ఆత్మవిశ్రాంతితో వెళదాం. అది అలసి సొలసిన సమస్త ప్రజలారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి అని ఇస్తున్న ఈ ప్రభు మీతో చెప్తున్నారు. ఆ ముగ్గురు రాజులు ఇటువంటి ఆ పరిస్థితిలో వెళ్ళిపోయిన వ్యక్తులు, వారి జీవితములు వారు వచ్చినప్పుడు వారి యొక్క ఆ కోరికలు, వారి యొక్క ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని దేవుని నుంచి సమర్పించినప్పుడు, దేవుని నుండి సాష్టాంగం ప్రమిణించి వారికి విలువైన వస్తువులు ఇచ్చినప్పుడు, సంబ్రాణి కానీ, సుగంధ ద్రవ్యములు కానీ, బంగారము కానీ వారికి ఆ పాదాల క్రింద పెట్టినప్పుడు, ఆ యేసు ప్రభువుని అంకితం చేసి సమర్పించినప్పుడు వారన్నీ మర్చిపోయింది.
అన్నీ మర్చిపోయి వారు ఒక నూతన సృష్టిలాగా మారి ఒక యేసు చూపించిన ఆ స్వప్నములు కనిపించిన ఆ దారిలో వెళ్ళిపోయారు. నూతన సృష్టిలాగా మారి. ప్రియులారా, మీకు కూడా ఆ జ్ఞానులు వది నూతన సృష్టిలాగా మారడానికి ఉన్నటువంటి కోరిక ఉందా? ప్రభు దగ్గరికి వెళ్ళు, ప్రభుని చూడు, మీ ఉన్నటువంటి విలువైన వస్తువులు వాళ్ళ పాదాల క్రింద పెట్టు, మీ జీవితం కూడా మారిపోతుంది. ప్రభుత్వ సహోదరి సహోదరులారా, ఈ సాక్షాత్కార పండగ అని అర్థం తెలియపరచడం, వ్యక్తపరచడం. యేసు ప్రభు మానవునిగా ఈ లోకములో పుట్టాడు, దాని యొక్క అర్థమే ఇది. ఆ రక్షకుని చూడడానికి మనం కూడా సిద్ధంగా ఉన్నామా? ఈ రోజులు వెడలిపించి మన కుండలంతా విడిచిపెట్టి ఆ యేసుని సంపూర్తిగా వెతుకుతున్నప్పుడు మాత్రమే, నిరీక్షించినప్పుడు మాత్రమే మన జీవితంలో కూడా యేసు ప్రభు మంచి దారి చూపిస్తారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పండుగ రోజు మనల్ని దేవుడు ఆ మంచి దారిలో నడుచుకుని జీవించడానికి ఆహ్వానిస్తున్నారు. ఆ దేవుని యొక్క ఆహ్వానం మన జీవితములో అంగీకరించుకొని మనం ఆయన అడుగుజాడలు వెంబడించి ఆయన సాక్షిలాగా మారి మనము జీవించుదాం. సర్వేశ్వరుడు మనల్ని ఆశీర్వదించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహము మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడును. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమె. దేగల తండ్రి, ఈరోజు ప్రతి విధంగా ఈ అప్ప ద్రాక్షరసమును మీకు సమర్పించుండగా నా పాత జీవితం మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ఈరోజు క్రీస్తులో జీవించడానికి, క్రీస్తు చూపించిన మార్గం నడుచుకుని జీవించడానికి ఉన్న అనుగ్రహం మనందరికీ అవసరమని మన నాథుడైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మెరుపుల తారలు నింపెను వెలుగులు తనయను చూపుటకు, మమతల మేడను జగతిని చేరను ప్రేమను పంచుటకు. లోకానికి వెలుగుగా, త్యాగానికి రూపుగా, లోకానికి వెలుగుగా, త్యాగానికి రూపుగా బెత్లెహేము నిలిచెను. పశువుల చాలే మెరిసెను. పుల్లలు చేరిరి ఆనందించిరి. చిన్నారి బాలులు పద సన్నిధిలో సాగిలపడిరి ఆరాధించిరి. అదిగో తూర్పు జ్ఞానులు చేరెనుగా ప్రభు సన్నిధిని. విలువైన కానుకలు సమర్పించిరి. గ్లోరియా 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 గ్లోరియా. సహోదరి సహోదరులారా, మేము నిన్ను అర్పించున్నాయి బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారం అగనట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీనందరగని ప్రజలకు
ప్రమాదముగా సాక్షాత్కరించిన నీ జనిదైగ కుమారుని మహోత్సవమున మేమర్పించు కానుకలను అనురాగముతో స్వీకరింపుము. మేమర్పించు ఈ బలి నీకు ఒక్క స్తుతి అర్పణముగాను మాకు రక్షణదాయముగా సాధనముగాను ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచోటును నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును నేడు వెల్లడించిదివి. సర్వమానవాళికి అదని నీ వెలుగుగా ప్రత్యక్షపరిచిదివి. మా మధ్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణము నెరుగాని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావాలను చేసెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుడకు ఉట్టయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచబది మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా. వారు పాటుపడకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకును కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరమో. నా జీవం నా సర్వం నీవే దేవా. మా కొరకై బలి అయిన ఓ మెస్సయ్యా. విధముని భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు.
ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారపోయబడిన నా రక్తము, ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకు దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. నా జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై రక్తం చిందిన ఓ యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సమూహమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పూలాంతని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ప్రతి విధంగా ఈ పూజ బిడ్డలు పెట్టించిన ప్రతి ఒక్కరి కొరకు వారి కుటుంబములు మంచి కార్యములు దేవుడి ద్వారానే చేయమని జరగాలని మనము ఈరోజు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉదానమగదము నా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురుపై దేశోపి దేవుని కనిదిలియకు మరియు మాతతోనూ ఆమె భర్తయకు పుణ్య జోజపు గారితోనూ పుణ్య అప్పస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్య వాళ్ళందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల విదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపనుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీది అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసను వీక్షింపుము.
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉంటును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. సంతోషంగా ఆనందంగా ఈ ముగ్గురు రాజుల పండుగ ఒక ఆనందం నిండిన ఒక పండుగ ఇది. అందువలన ఈరోజు ప్రతి విధంగా మనము సమాధానం తెలుపుకున్నప్పుడు సంతోషంగా నవ్వుకొని ఎటువంటి కళంకం లేకుండా ఎటువంటి అహంకారం లేకుండా ఒకరినొకరి మనము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు చెప్పుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము మాకు నిత్య జీవన సగును గాక. ఆమేన్. గోధుమ అప్పారూపములు మాకై వెలసిన మా ప్రభువా, గోధుమ అప్పారూపములు మాకై వెలసిన మా ప్రభువా, వేంచేయుము మా హృదిలో, వేంచేయుము మా హృదిలో, నిరతము జీవించదా, జీవింతును నిరతం. నిత్య జీవ భోజమిదే, దివ్య స్నేహదానమిదే. యేసు ప్రభు తన శరీరమును పంచిచ్చును ఈ బలిలో. దేవుని వైభవము పవిత్ర యెరూషలేము నగరమును దేది వ్యామానముగా చేసెను. సకల జాతులు దాని వెలుగులో నడుతురు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్ర ప్రసాదముతో పోషింపబడి నీగరింపబడిన మేము నీ కరుణ కొరకు ఆశించుచున్నాము. నీది సూర్యుడైన క్రీస్తు ఎల్లప్పుడూ మా మనసులలో ప్రకాశించునట్లు చెయ్యము. తద్వారా నిన్ను ప్రకటించుటలోనే మేము అక్షయ నీదులను కనుగొనున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో
ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడుగాక. ఆమేన్. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. లూర్దు మాతవు నీవే, వేళాంకన్ని మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే. అమ్మా ఆరోగ్య మాత మమ్ము ప్రోవకరావమ్మా. అమ్మా ఆరోగ్య మాత మమ్ము ప్రోవకరావమ్మా.